వెల్కమ్ టు పిడిటివి న్యూస్. 2019 ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటాలు మొదలైపోయాయి. జాతీయ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయా అనే చర్చలు మొదలైపోయాయి. ఇందుకు కారణం మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి తిరుపతిలో పర్యటన చేయడం. గతంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఎన్డీఏ హయాంలో అప్పుడు ప్రధాని మోదీ కూడా వచ్చారు. ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది ప్రత్యేక హోదా విషయంలో శ్రీవారి సాక్షిగా. కానీ ఆ హామీ ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ రాహుల్ గాంధీ రావడం, ప్రత్యేక హోదా విషయాల్లో కట్టుబడి ఉన్నామని చెప్పడం. ఎప్పటి నుంచో చెప్తోంది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఎప్పటి నుంచో ఒక స్టాండ్ తీసుకుంది. మేము కానీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తోంది. అయితే ఇది ఎవరికి లాభం? ప్రత్యేక హోదా ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పడం వల్ల చంద్రబాబు ఆయన వెనకాల తిరుగుతున్నారా? ఆయన నిజంగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తారా అంటే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది లేదు, కోలుకున్నది లేదు. కోలుకుంటుంది అనే ఆలోచన కానీ ఆశ కానీ ఆ పార్టీ నేతలకు కానీ ప్రజలకు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అనే విషయాన్ని ప్రజలు ఒక 80% మంది మర్చిపోయారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినంత మాత్రాన ప్రజలు ఆ మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు అనుకోవడంలో అసలు అనుకోవడానికి వీల్లేదు. కానీ ఇదే టైంలో మరి చంద్రబాబు ఎందుకు రాహుల్ గాంధీ కూడా తిరుగుతున్నారు? ఒకవేళ టీడీపీకి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయా అంటే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎందుకు అంటే ఒక విశ్వసనీయత ఆధారంగా చూసుకుంటే వెనకాల ఉండి మద్దతు ఇస్తాము, మేము మీకైతే ఒక సపోర్ట్ అయితే చేస్తాము రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే అనే విధంగానే చంద్రబాబు పర్యటన ఆయన వెనకాల తిరగడం జరుగుతుంది. కానీ దీంట్లో కూడా ప్రజలకు ఎలాంటి క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ పర్యటన వల్ల కాంగ్రెస్కి లాభమా టీడీపీకి లాభమా అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఏపీలో అధికారంలోకి రాదు కాబట్టి ఒక రకంగా మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి పర్యటనలు చేయడం, ప్రత్యేక హోదా విషయంలో ఒక హామీ ఇవ్వడం, ఇదంతా కేవలం టీడీపీకి ఎంతో కొంత టీడీపీకి మైలేజ్ తెచ్చిపెట్టే ప్రక్రియ కానీ అంతకుమించి ఉపయోగం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని నమ్మి ప్రజలు టీడీపీకి ఓట్లు వేస్తారా అనేది అది ప్రజల విశ్వసనీయత ఆధారంగా ఉంటుంది. రేపొద్దున్న ఎన్నికల టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయం ఆధారంగా ఉంటుంది. దాని మీద కూడా మనం పక్కాగా ఉండదు అని అయితే చెప్పలేం. కానీ ఫైనల్గా చూసుకుంటే టీడీపీకి ఎంతో కొంత లాభం కనిపిస్తుంది. అయితే ఈ లాభాన్ని ఆశించే చంద్రబాబు అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఢీకొట్టాలి అంటే ఇలాంటి మంతనాలు, ఇలాంటి చర్చలు, ఇలాంటి పర్యటనలు తప్పవని భావించే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా? రాహుల్ గాంధీని తిరుపతిలో తిప్పి రాహుల్ గాంధీతో తిరుపతిలో పర్యటనలు చేసి ఆయన వెనకాల ఈయన తిరుగుతూ ఆయనతో హామీలు ఇప్పించి ప్రత్యేక హోదా విషయంలో హామీలు ఇప్పించి ఈయన రేపొద్దున ఎన్నికల బరిలో దిగుతున్నారు. గతంలో కూడా ఇదే జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో మోడీ వెనక చంద్రబాబు తిరగడం జరిగింది. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండో సినిమా మొదలైంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుద్దా హిట్ అవుద్దా అంటే అది 2019 ఎన్నికల తర్వాత జరగాలి. ఒకవేళ ఇది కూడా వీళ్ళు కూడా ఒకప్పుడు వీళ్ళ చేతిలో ఉన్నప్పుడే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడే ఇవ్వని హోదా మళ్ళీ ఇప్పుడు ఇస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటే ఇదంతా ఒక ఓట్లు రాజకీయమేనా? ప్రధాన ప్రతిపక్షాన్ని గట్టిగా ఢీకొట్టేందుకు ఇంతకు మించి వేరే మార్గం లేకే రాహుల్ గాంధీతో పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు రకాలుగా కూడా చేతులు కలిపి ముందుకు వెళ్తున్నారా? ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలే సంధిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రాహుల్ పర్యటన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాగా లాభం లేదు, కానీ టీడీపీ ఏ మేరకు లాభం పొందుతుంది? ఈ జాతీయ స్థాయిలో జరిగే కుట్ర వల్ల వైఎస్ఆర్సీపీకి ఏ మేరకు దెబ్బ తగులుతుంది చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్ మళ్ళీ చూద్దాం. స్టే ట్యూన్ పిడిటివి న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.